బయలుపరచబడిన ప్రకటన అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రత్యేకమైన భాగంలో దేవుడు అపోస్తులుడైన యోహానుకు 7 సంఘాల గురించి ప్రత్యక్షపరిచాడు. ఈ 7 సంఘాల ప్రత్యేకతను చూసినట్లయితే ఈ 7 సంఘాలలో కలిసి మనం ఏదో ఒక సంఘంలో భాగస్థులుగా ఉన్నామన్నది నిజం. ఇదే యథార్థమైన వాస్తవం. ఇందులో ఈరోజు భాగంలో ముఖ్యంగా మనం సార్దీస్ సంఘం గురించి వివరించటకు బ్రదర్ ఎండి జగన్ పరిచర్య నుంచి వచ్చారు. రండి, ఆయన్ని కలుసుకొని ప్రశ్నలు మొదలు పెడదాం. ఈ కార్యక్రమానికి స్వాగతం. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క భాగంలోనూ మనం ఒక్కొక్క సంఘం యొక్క లక్షణాలను గురించి మాట్లాడుకున్నాం. అయితే ఒక్కొక్క భాగంలోనూ దేవుడే బయలుపరుస్తున్నాడు. ఇందులో ఏం ఆసక్తికరంగా ఉందంటే, ఈనాడు చూసినట్లయితే ఇదేదో ఒక వర్గంలో వస్తుంది. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా, అంటే 2000 ఏళ్లు గడిచినా ఈ ప్రత్యేకత భ్రమించినట్లుగా ఉంది. దీన్ని మీరు గత కార్యక్రమంలో చెప్పారు. ఆ ఆలోచన కొంచెం వ్యత్యాసంగా ఉంది. లేదండి, దేవుని వాక్యం యొక్క ప్రత్యేకతే అది. ఇంకా ఎన్ని సంవత్సరాలైనప్పటికీ సంఘాలు ఈ 7 వర్గాలలో ఏదో ఒక వర్గానికి చెందిందై ఉంటది. ఇది ఇవ్వబడటానికి మరొక కారణమేంటంటే, ఇందులో ఉన్న కొరతలు మనలో ఉన్నట్లయితే మనం తీసేయాలి. ఇందులోని మంచి గుణాలు మనలో ఉన్నట్లయితే మనం దేవుణ్ణి స్తుతించాలి. ఒకటి తెలియాలి, ఎలాగున్నప్పటికీ నాకొక బహుమతి ఉంది, ఆ బహుమతి పొందడానికి నేను పరిగెత్తాలి. ఇదే ముఖ్య ఉద్దేశం, కాన్సెప్ట్. ఇందులో మనకు ఏ పేరును దేవుడు పెడతాడన్నది ముఖ్యమైనది. ఏ పేరు కలిగిన సంఘంలో నేను ఉంటాను. నేనెప్పుడు చెప్తుంటాను, ఇప్పుడు బైబిల్లో మనకు తల్లి మరియా ఉన్నారు, ఇప్పుడు మిరియాము ఉన్నారు, మార్తా మరియా ఉన్నారు. వీరందరి పేర్లు కూడా మీరు హెబ్రీ భాషలో చూసినట్లయితే ఈ స్ముర్నా సంఘానికి ఈక్వల్గా వస్తారు. స్ముర్నాలో మిర్ అనేది ఒక అర్థాన్ని తెలుపుతుంది. ఆ మిర్ అనేటువంటి మాట మిరియాము లేక మరియా అనబడింది. ఇవన్నీ హెబ్రీ భాషలో ఒకేదాన్ని అర్థాన్ని తెలుపుతుంది. ఇప్పుడు వీరందరినీ తీసుకుని చూడండి. వీరందరూ కూడా ఈ మాదిరి అయిన పరిస్థితిని దాటి వచ్చినవారుగా ఉంటారు. స్ముర్నా ఉపద్రవం దాటి వచ్చి నిజాయితీగా ఉన్నట్టుగా, మీరు మరియమ్మ జీవితంలో చూస్తే అలాగుంటది. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. మార్తా మరియా వారి యొక్క జీవితాలను కూడా చూస్తే సహోదరుని మరణంతో ఒక పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మిరియామును తీసుకున్నట్లయితే వారి జీవితంలోనూ కుష్ఠమనేటువంటి కాలఘట్టాన్ని దాటి వస్తారు. ఈ విధంగా ఒక్కొక్క సంఘానికైన పేరులో ఆ గుణాతిశయాలు వారిలో సంభవిస్తూ ఉంటుంది. అప్పుడు మనము దేవునిలో ఎటువంటి సంఘములో పాలిభాగస్థులమయ్యే ఉన్నామనేది అప్పుడు మనము అటువంటి సంఘ పరిస్థితిని దాటి వస్తున్నట్టు గమనించగలం. ఆ విధంగా మనము వీటిని గ్రహించగలం. అది మాత్రమే కాకుండా ఒక్కొక్క సంఘానికి కాలగతులు తగినదిగా ఉంది. ఇక్కడ కొన్ని సంఘాలు విచారణ సమయం, మంచిగా ఉండే సమయం, ఈ విధంగా చూసినట్లయితే ఒక్కొక్క కాల వ్యవధిలో దేవుడు ప్రవచనాలు చెప్పినది చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. క్రీస్తు పునరుద్ధానుడైన కొంత కాల వ్యవధిలోనే అపోస్తులుడైన యోహానుకు అది కూడా జైల్లో చెప్తున్నాడు. దాన్ని తలంచినప్పుడల్లా ముందస్తుగా ఎంతవరకు ఈ ప్రవచనము ఉందని చూసినట్లయితే ఈ ప్రకటన గ్రంథం ఎంతో ఆసక్తికరంగా మనకి అనిపిస్తుంది. వాస్తవంగా యూదులకు ఒక పుస్తకము పొందుపరచాలి, యూదులకు ఒక సిద్ధాంతాన్ని ఏర్పరచాలి, వారికొక దేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ విధంగా అన్ని మౌలిక సదుపాయాలు అబ్రహామునకు ముందే సిద్ధపరిచాడు. అబ్రహాము వచ్చినప్పుడే ఇవన్నీ చేతిలో ఇచ్చి, వారికి తోరా అనేది ఇచ్చి, దాన్ని వివరించగలిగిన కొన్ని పుస్తకాలను అలాగే కొందరు ప్రవక్తలను కూడా ఇచ్చినట్టుగా చూడగలం. ఇదే విధంగా క్రొత్త నిబంధన సంఘానికి ఇదొచ్చి తండ్రి యొక్క స్వాధీనంలో ఉన్నట్టుగా యేసు చెప్తున్నారు. ఇది యేసయ్య మరణం తర్వాతనే ఇవ్వాలి, అంతవరకు అది ఉండాలి, భద్రముగా ఉంచి ఉన్నాడు. కాబట్టి యేసయ్య మరణము తర్వాత ఒక్కో పుస్తకముగా రిలీజ్ అవుతుంది. మార్కు నుండి ఆరంభమై చివరి పుస్తకం ప్రకటనలో తెలియజేయబడుతున్నప్పుడు మొత్తముగా యేసయ్య తిరిగి వచ్చేంత వరకు లోకములో ఉన్నదంతటినీ ఇమిడ్చి ఒక జిప్ ఫైల్గా ఈ 7 సంఘాల ద్వారా తెలియజేస్తున్నాడు. సో ఇది వచ్చి అలాగే పరలోకము యొక్క మాస్టర్ బుక్ అని చెప్తాను, మాస్టర్ ప్లాన్. వారికి డానియల్ మాదిరిగా మనకి ప్రకటన. ఈరోజు మనం ఈ భాగంలో చూసినట్లయితే మనం సార్దీస్ సంఘం గురించి చూడాలనుకుంటున్నాను. ఈ సార్దీస్ సాధారణంగా 5 భాగాలుగా విభజిస్తున్నాము. కానీ ఈ సార్దీస్ సంఘం యొక్క నేపథ్యం, కాలం, పేరు మీరు చెప్పినట్లుగా అది ఏంటి? దేవుని దగ్గర ప్రత్యేకత
తప్పును కనిపెట్టడం మాత్రమే కాదు, దాని రివార్డ్ మరొక ప్యాకేజీలో ఇస్తున్నాడు. ఈ అంశం వివరించడం చాలా బావుంది. సార్దీస్ యొక్క నేపథ్యం ఏంటి? సార్దీస్ లేక సార్దీస్ సంఘమును గురించి తీసుకున్నట్టయితే 3వ అధ్యాయం మొదటి నుండి 6 వచనములు ప్రకటన గ్రంథంలో చెప్పబడి ఉన్నది. మనము 5 విభాగాలుగా విభజించినట్టుగా మొదటిగా దీని యొక్క పేరు వెరీ ఇంపార్టెంట్ ప్రాఫిటికల్ నేమ్, అనగా ఖరీదైనటువంటి రాయి అనే అర్థాన్నిస్తుంది. ప్రశస్తమైన రాయి. అవును, ఖరీదైన రాయి అని చెప్తారు దానికి. ఇది ఏ కాల వ్యవధికి చెందింది అని మనము చూసినట్లయితే 1517 నుండి 1798 వరకు ఉండే కాల వ్యవధి, అంటే క్రీస్తు శకం 1517 టు 1798 వరకు. ఎందుకు ఈ కాల వ్యవధిని చెప్తున్నాం అని అడిగినట్లయితే, దీనికి ముందున్న తొయత్తేరా సంఘకాలము చక్కదిద్దబడిన రోమా సామ్రాజ్యం వారి కాల వ్యవధి. ఈ దిద్దుబాటైన రోమా సామ్రాజ్యం 538 AD నుండి జరుగుతూ వచ్చి అలా జరుగుతూ 1517 వరకు ఉండింది. ఈ 1517లోనే మార్టిన్ లూథర్ పైకొచ్చాడు. మార్టిన్ లూథర్ యొక్క విప్లవం. ఈ మార్టిన్ లూథర్ యొక్క విప్లవ కాలమే ఇక్కడ మనకు పూర్తి వివరాలతో ఇవ్వబడింది. ప్రశస్తమైన రాయి అని చెప్పి, అంటే ఈ మార్టిన్ లూథర్ జీవిత చరిత్రను అలాగే అతని సంఘటనలన్నీ మీరు తీసుకున్నట్లయితే ఈ కాలములో ఉన్న వాటినన్నిటినీ ఈ కాల వ్యవధిలో సంఘం ఎలాగుండింది. ప్రభు చెబుతున్నాడు ఈ సంఘాన్ని చూసి, నీవు జీవించుచున్నావని పేరుగలిగియూ నీవు చచ్చినవాని వలె ఉన్నావు. అంటే ఏంటర్థం? నీవు జీవించుచున్నావన్న పేరుగలిగియూ చచ్చినవాని వలె ఉన్నావు. ఇది ఎవరిని గురించి అంటున్నారనుకుంటున్నారు? వానికి ప్రాణముంది, అయినా చచ్చినవాని వలె ఉన్నాడని ఎవరిని గురించి చెప్తాం? సాధారణంగా కోమా స్టేజిలో ఉన్నవారిని చూసి చెప్తా. ఆ చివరి దశలో అతనికి ప్రాణముంది, కానీ ఒక కదలిక లేదు, ఏమీ లేదు, కానీ ఆ మనిషి ఇంకా చావలేదు. ఇటువంటి పరిస్థితిలో సంఘం ఉంది ఒక కోమా స్టేజిలో. అయితే సంఘం ఉంది, కాని సంఘములో ఏమీ లేదు, ఒక చురుకైనటువంటి విషయాలు ఏదీయూ లేదు. జీవం ఉన్నట్టుగానే ఉంది, కానీ మరి ఏదీయూ లేదు. ఇటువంటి దశలో ఉన్నటువంటి క్రొత్త నిబంధన సంఘమును గురించి దేవుడు చెప్తున్నాడు ఇటువంటి స్థితి వస్తుందని. ఇప్పుడు ఈ కాల వ్యవధి ఎప్పుడొచ్చిందని మనం చూసినట్లయితే 538 AD నుండి 1517 వరకు ఉన్నటువంటి కాలమునకు తర్వాత కాలం ఇదే. సంఘములో ఒక చైతన్యం లేకుండా ఉండింది. చచ్చిన స్థితిలో సంఘముండింది. ప్రభు సంఘమును చూచి చెప్పిన కార్యం ఇదే. సో ఈ కాల వ్యవధినే ఇంతవరకు వేద పండితులందరూ కూడా విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించునని మార్టిన్ లూథర్ రాసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన కార్యాలు. మార్టిన్ లూథర్ను గురించి మనము చాలా ప్రాముఖ్యంగా నమోదు చేయవలసిన స్థలం. మనము తప్పకుండా నమోదు చేయాలి. ఎందుకంటే మార్టిన్ లూథర్ అనే వ్యక్తి లేకపోయినట్లయితే మనకొచ్చి సంఘములు ఈరోజు ఎలాగ ఉండేవి అని ఊహించనేలేరు. నేనొక నాస్తికుని పుస్తకంలో చదివాను. ఆ పుస్తకములో పౌలును గురించి రాయబడి ఉండింది. క్రైస్తవ్యం గురించి రాసి అందులో పౌలును గురించే ఉల్లేఖనం రాయబడింది. పౌలనేటువంటి వ్యక్తి మాత్రము లేకుండా ఉన్నట్లయితే యేసుక్రీస్తు తర్వాత క్రైస్తవత్వమే ఉండేది కాదు అనేటువంటిది వారు రాశారు. కాని అది అంగీకరించేటువంటి మాట కాదు. ఎందుకంటే పౌలు రాకముందే అపోస్తలులందరూ వేరువేరే ఖండాలకు వెళ్ళిపోయారు. తోమా ఇక్కడికొచ్చేశాడు. అవును. కాని వారి యొక్క ఆ వ్యాఖ్యానం ఏంటంటే, పౌలు యొక్క పరిచర్యయే క్రైస్తవ్యాన్ని లేవనెత్తిందని వారి యొక్క మాటల్లో చెప్తున్నారు. నన్నడిగితే దాని తర్వాత మార్టిన్ లూథరే ఆ స్థలాన్ని పూర్తి చేస్తున్నాడు. దాని తర్వాత సంఘము దాదాపు 500 సంవత్సరాలుగా ఒక వెలుగు లేకుండా, ఎలాగైతే 430 సంవత్సరాలు మలాకి నుండి మతాయి వరకు ఉండిందో చీకటి దశ, డార్క్ ఏజెస్, అదేలాంటి ఒక చీకటి దశ ఈ కాల వ్యవధిలో ఉండింది. ఇంకా చెప్పాలంటే దీనికి ముందే క్రూసేడర్స్, సిలువ గుర్తు యుద్ధాలు జరిగి క్రైస్తవ్యంలో ఒక బ్లాక్ మార్క్ అని చెప్పగలం. అదంతా జరిగి సిలువ ఉద్యమంలో క్రైస్తవులు తమ యొక్క చాలా ప్రాముఖ్యమైన ప్రేమ అనే చోటు నుండి విడిచి వచ్చారని లోకమై చూసి చెప్పిన ఒక కాల వ్యవధి. ఇటువంటి మచ్చలను తుడిచివేయే విధంగా నిలబడినవాడే మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ యొక్క ఉజ్జీవము క్రైస్తవులకు మాత్రమే కాదు. నేను చెప్తాను, అది బైబిల్ కొరకైన ఉజ్జీవము. ఆ మధ్యకాలములో బైబిల్నే చదవకూడదని నిషేధించారు. బైబిలే లేదు. బైబిల్ని సామాన్యులు చదవలేరు. మత గురువులు మాత్రమే చదవవచ్చు. రాజులు కూడా చదవలేరు. ఈ కాలములోనే మార్టిన్ లూథర్ యొక్క ఉజ్జీవము వచ్చి బైబిల్ చదవడానికి ఒక గొప్ప ద్వారం తెరుస్తుంది. మీరు ప్రపంచ చరిత్రను చూసినట్లయితే దీని తర్వాతనే ఒక గొప్పదైన రీతిలో ప్రపంచములో ప్రజాస్వామ్యమునకైనా ఒక గొప్ప ద్వారము తెరవబడి ఆ దిద్దుబాటు కలిగిన రోమ సామ్రాజ్యమునకు విరోధముగా అనేక ఉద్యమాలు పేలడం ప్రారంభమయ్యాయి. ఫ్రెంచ్ విప్లవం ఇప్పుడొచ్చిందే. ఇదే కాల వ్యవధిలో వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థలో మార్పులని ఏర్పడడం ప్రారంభించాయి. ఈ కాలఘట్టములోనే మరొక ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది.
అది కూడా బైబిల్లో ఉంది, కానీ అది పరోక్షంగా ఉన్నట్టు చూడగలం. ఏంటంటే ఈ కాలఘట్టంలోనే కొలంబస్ అమెరికన్ కనిపెడుతున్నాడు. ఈ 16వ శతాబ్దంలోనే కనుగొంటున్నాడు. ఇప్పుడు మీరు పోయిన సంచికలో చెప్పారు, ఎవరంటే నోస్ట్రాడమస్ గురించి చెప్పుకున్నాం. ఈ కాల వ్యవధికి చెందినవాడే నోస్ట్రాడమస్. కాబట్టి ఈ కాల వ్యవధి ప్రపంచ చరిత్రలో అతి ప్రాముఖ్యమైన సమయం. 1517 to 1798 అనేది చాలా ప్రాముఖ్యమైన కాలఘట్టముగా చూడదగినది. ఇదే కాలఘట్టములోనే నెపోలియన్ బోనపార్ట్ ఆయన ఉద్యమం కూడా జరిగింది. సో ప్రపంచ చరిత్ర తీసుకున్నట్లయితే ఈ 16 నుండి 17 శతాబ్దం వరకు ప్రపంచములోనూ ఒక గొప్పదైన మార్పు జరిగింది, సంఘములోనూ ఒక గొప్ప ఉజ్జీవం జరిగినట్టుగా చూడగల. సో ఈ కాలఘట్టము 1517 to 1798 అనేది ఒక ప్రాముఖ్యమైన కాలమై ఉంది. కానీ మీరు ఈ ప్రకటనలు చెప్తున్నప్పుడు, ఈ 7 సంఘాల గురించి మాట్లాడుతున్నప్పుడు దీనిలో చరిత్ర యుగం కూడా ఉంది. ఈ 7 సంఘాలు కూడా చరిత్ర యుగాన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి. అది ఆశ్చర్యంగా ఉంది. సహజంగా మనం చూసినట్లయితే ఆ చూపుతో మనం సరిగ్గా చూడడం లేదు. మనం సంఘం గురించి మరియు సమస్యల గురించి వాటిని ఎలా ఎదుర్కోవాలో చూస్తున్నాం గాని, ఆ చూపుతో చూడడానికి దీనిలో దేవుడు మనకు అమర్చి ఇచ్చి ఉన్నాడని నమోదు చేయాలనుకుంటున్నాను. అదేమంటే ఈ బైబిల్ అనేది ఆత్మీయ కోణంలో కొందరి ద్వారా చూడబడుతుంది, చారిత్రక కోణంలో మరికొందరి చేత చూడబడుతుంది. అయితే ఈ బైబిల్ వచ్చి ఆధ్యాత్మికతను, చరిత్ర రుజువులను ఒకటిగా కలిపి తీసుకుని వస్తూనే ఉంటుంది. మీరు బైబిల్ని దేవుడు రాసి ఉంచినటువంటి విధానాన్ని చూసినట్లయితే, ఇశ్రాయేలీలకు ఇతడు రాజుగా ఉన్నప్పుడు సిరియాలో అతడు రాజుగా ఉన్నాడను పోలికను అక్కడ చూడగలం. ప్రపంచ చరిత్రను కూడా తీసుకుని వస్తుంది బైబిల్. అందువల్ల నేనెప్పుడు చెప్తాను, ఈ పురావస్తు జరిగించే పరిశోధకులందరూ కూడా, ఈ ఆర్కియాలజిస్ట్ వారందరూ అనేక విషయాలు బయటికి తీసుకొచ్చేప్పుడు దానికైన రుజువులు మరింకెక్కడైనా ఉన్నాయా అని వెదుగుతారు. రుజువులు వెదకినప్పుడు మరింకెక్కడ దొరకవు వారికి. ఎందుకంటే 4500 లేక 4000 సంవత్సరాలు త్రవ్వినప్పుడు ఆధారాలుండవు. వారికైన ఆధారాలన్నీ ఇక్కడే లభ్యమవుతాయి. ఎందుకంటే ఇది 4000 సంవత్సరములు ఉనికిలో ఉన్న పుస్తకము, కొనసాగుతూనే ఉంది ఈ ప్రపంచంలో. అప్పుడు మీరు దేనిని వెదకినా దాని యొక్క రెఫరెన్స్ మీకు ఇందులో కనబడుతూ ఉంది. నేనొక విషయాన్ని మీకు తెలియజేస్తా. ఒక ఆర్కియాలజిస్ట్ పుస్తకం రాశాడు, అది తమిళ్లో ఉంది. ఆయన ఇలా రాస్తున్నాడు, ఖండాలన్నీ ఒకటిగా ఉండినవి, ఒకరోజు ఇవి విడిపోయాయి. నిజం. అలాగే మనకు సైన్స్ ఉంది. సైన్స్ ప్రకారం అన్నీ ఒకటిగా ఉండేవి, ఏదో ఒక చలనం ఏర్పడి ఈనాడు ఖండములుగా మనం విడదీయబడి ఉన్నాం. అది ఏ కాల వ్యవధి అనేది తెలియదని రాస్తున్నాడు. వాక్యంలో స్పష్టంగా ఆదికాండం 10వ అధ్యాయంలో మనకు స్పష్టంగా తెలియజేయబడింది, ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి, ఒకనికి పెలెగు అను పేరు, ఏలయనగా భూమి అతని దినములలో దేశములుగా విభాగింపబడెను. ఆంగ్లంలో చూసినట్లయితే ది ఎర్త్ వాస్ డివైడెడ్ అనే ఉంటుంది. అప్పుడు మీరు ప్రపంచ చరిత్రలో ఒకటి చెప్తున్నారు, దానికైన ఆధారాలు లేవే, ఎక్కడ లేవని వెదికేప్పుడు ఆ కాలమునకు సంబంధించిన ఒక పుస్తకమును వెదికినప్పుడే కదా దొరుకుతుంది. ఆ పుస్తకం ఈ పుస్తకమే అంటున్నాను. ఇది 4000-4500 సంవత్సరాల ఉనికిలో ఉన్న పుస్తకం. దేనినైనా వెదకండి, ఇందులో ఒక ఆధారం ఉంటుంది. ఇది చాలామంది మతపరమైన పుస్తకము, క్రైస్తవుల యొక్క గ్రంథమని ప్రక్కన పెడుతున్నారు. నేను దీన్ని అలా చెప్పను. ఇది క్రైస్తవులకు మాత్రము రాయబడినది కాదు, ఎవ్వరికైనా రెఫరెన్స్ ఇందులో నుంచి పొందుకోవచ్చు. అంత ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. అందువల్లే దీన్ని నిధి అని చెప్తున్నాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ సార్దీస్ సంఘం యొక్క 5 విషయాలను మీరు స్థలం, కాల వ్యవధి చెప్పారు. ఇంకనూ అనేక విషయాలను చూద్దాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. బ్రేక్ తర్వాత స్వాగతం. జగన్ మనం ఆరంభంలో చూసిన భాగంలో దాని నేపథ్యాన్ని చెప్పారు, దాని కాల వ్యవధిని గురించి చెప్పారు. ఇంకా చెప్పాలంటే చారిత్రాత్మక భాగం చాలా బాగా చెప్పారు. తర్వాత భాగానికి వెళదాం. దీని తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ సార్దీస్ సంఘం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ సంఘం వరకైతే 3 ప్రాముఖ్యమైన విషయాలు, తర్వాత మనం చూడబోయే 3. ఒకటి, వారి దగ్గరున్నటువంటి మంచి విషయాలు, పాజిటివ్. అదేంటంటే ఎప్పుడు చెప్తుంటారు, ఎటువంటి కీడులోనూ ఒక మంచి అనేది ఉంటదంటారు, ఎటువంటి ఒక మంచిలోనూ చెడు ఉంది అని అంటుంటారు.
ఏంటి కారణమంటే మనిషొచ్చి మంచి చెడ్డలను తెలివినిచ్చు పండును తిన్నాడు. అదే గుడ్ అండ్ ఈవిల్. సో రెండులోనూ మిశ్రమ కలిగిన వాడే మనిషి. ఈ సంఘము అటువంటిదే. ఈ సంఘమనేది మనం చెప్తున్నాము మార్టిన్ లూథర్ యొక్క కాలము. ఒక గొప్ప ఉజ్జీవాన్ని కలుగుటకు కారణముగా ఉన్న ఈ కాల వ్యవధిగా ఉంది. అందులో ఏ భేదాభిప్రాయం లేదు. అయితే నేనెప్పుడు చెప్తాను, మార్టిన్ లూథర్ ఉజ్జీవాన్ని తీసుకునొచ్చాడు. పరివర్తనను తీసుకుని వచ్చాడా అంటే అక్కడే సమస్య ఉంది. సంఘమనేది ఒక విప్లవానికి మాత్రమే కాదు, పరివర్తన అనేది కూడా ముఖ్యం. సంస్కరణ అనేది ఒక విప్లవం. ఒక గొప్ప మార్పు రావాలి అని మనం అనుకునేది విప్లవం. నిరసన చేశారు, దీన్నే ప్రొటెస్టెంట్ అందుకే అంటారు. ప్రొటెస్టెంట్స్. అయితే పరివర్తన అనేది రూపాంతరం చెందేది, మార్పు నాలో కలిగేది, విప్లవం ద్వారా ఏర్పడేటువంటి మార్పు. ఆ మార్పు అనేది అది బహిర్గతంగా ఉంటది. అందులో కమ్యూనిజం విప్లవం ఉంది, మిగతా విప్లవాలు కూడా మనం చూడొచ్చు ప్రపంచంలో. అయితే రూపాంతరం చెందుట అనేది వేరు, మనిషి లోపటి నుండి మార్పు. అది క్రీస్తు యొక్క అదే కార్యం. క్రీస్తు యొక్క పని అయ్యింది. వాస్తవమైన క్రీస్తు ఎవరిని కార్యం. బలవంతం చేయలేదు. Correct. ఆయన వచ్చి ఇది ఉంది, ఇది నీవు అంగీకరిస్తే నీకు మంచిది. ఇప్పుడు క్రీస్తుని తలంచినట్లయితే ఆయనకున్న శక్తికి ఆయన చెప్తున్నాడు, ఒక సేనా వ్యూహము కంటే ఎక్కువ దూతలను తండ్రి పంపుతాడు. ఆయనకున్న శక్తికి 5 నిమిషాల్లో సర్వ ప్రపంచాన్ని భయపెట్టి మార్చగలడు. అలా చేయలేదు. ఈ సైనిక దళాలన్నీ అలాగే చేస్తున్నాయి, ఆయుధాలను ఉపయోగించేలాగా. అలాగే క్రీస్తు కూడా చేసుండొచ్చు. క్రీస్తు దానిని ఇష్టపడలా. క్రీస్తొచ్చి ఈ విధంగా ఉంది, నీవు అంతరంగములో మారు. వెలుపల మారడం ఒక గొప్ప విషయమే కాదే. వెలుపల మంచివానిగా మారి లోపల చెడ్డవానిగా ఉంటే ఏం ప్రయోజనం? అదేలాగా వీరి దగ్గర కూడా ఏంటని అడిగినట్లయితే, వీరు లోపల చూస్తే ప్రాణమున్నట్టుగానే ఉంది, అయితే బయట చూస్తే చచ్చిన వారి వలె ఉన్నారు. వీరిని సిద్ధం చెయ్యాలి. అదే దేవుడు చెప్తున్నాడు, నీవు మెలకువగా ఉండి చావునకు తగిన వాటిని స్థిరపరచు. వీరి దగ్గర ఉన్నటువంటి మంచి గుణము అది మొదట చెప్తాను. అది ఏంటంటే, అయితే కూడా తమ వస్త్రములను అపవిత్రం చేయకుండా ఉండేవారు కొంతమంది సాధ్యస్సులో ఉన్నారు. వారు పాత్రులైనందున వలననే తెల్లని వస్త్రము ధరించి నాతో కూడా నడుస్తారు. దేవుడు చూడండి, చాలా నాకు దేవుని దగ్గర నచ్చింది. ఎన్నో లక్షల మంది చెడ్డవారున్నప్పటికీ అందులో ఒకరు మంచివారైనా ఎన్నుకొని బయటికి తీసుకొస్తాడు. మీరు సాధారణంగా చూసినట్లయితే ఊరేగింపు జరుగుతుంది, ఒక గొడవ జరుగుతుంది. అక్కడ ఒక 10 మంది చూసేవారికి కూడా దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎందుకంటే అందర్నీ కొట్టేటప్పుడు అక్కడ దెబ్బలు తగులుతాయి. అయితే మన దేవుడు అందులో ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి పట్ల కూడా ఎంతో జాగ్రత్త కలిగి ఉంటాడు. ఒక చోట అడుగుతారు, ఈ విధంగా గురుగులన్నీ పెరుగుతున్నాయి మంచి గోధుమలతో సహా, మేమెళ్ళి తీయవచ్చా అన్నప్పుడు దేవుడు చెప్తాడు, మీరు మంచి గోధుమలను కూడా పెరికే వేస్తారు, అందువల్ల నేనే చూసుకుంటానంటాడు. ఒక నీతిమంతుడు కూడా ఆయనకు శిక్షించబడటం ఇష్టం లేదు. అందువల్ల ఇక్కడ చెప్తాడు, మీలోనూ కొంత మంచివారున్నారంటాడు. చచ్చినవారు అని నేను అనుకున్న స్థలంలో కూడా జీవంతో కొంతమంది ఉన్నారని చెప్పి, కాబట్టి అటువంటి వారు ఈ కాల వ్యవధిలో ఉన్నారు. ఇదే ఈ సంఘం యొక్క ప్రత్యేకత. ఒక్కొక్క సంఘములోనూ, ఏ సంఘములోనైనా నేను చెప్తాను, ఈ సంఘము చెడ్డది, ఆ సంఘము చెడ్డది అని ఏ సంఘమును త్రోసివేయలేం. అందులోనూ దేవునికి ప్రియమైన వారు కొంతమంది ఉండడం జరుగుతుంది. వీరందరూ ఈ సంఘమంతయు పరలోకమునకు రాదని మీరు ఎవరినీ న్యాయం తీర్చకూడదు. మనం ఎవరు న్యాయం తీర్చడానికి? ఈనాడు ఉండేదానిలో ఇదే గొప్ప విషయంగా కనపడుతూ ఉంది. న్యాయం తీర్చి ఆ సంఘము రాదు. నేనెప్పుడు చెప్తుంటా, ఈనాడు మన దగ్గరున్నటువంటి ఒక గొప్ప లోపం ఏంటంటే, ఒక్కొక్క డినామినేషన్లో వాళ్ళు వెళ్లరు, వీరు వెళ్లరు అని చెప్పడంలో ఖచ్చితంగా ఉన్నారు. నేను వెళ్తానని చెప్పే దాంట్లో ఎవరు తేటగా లేరు. మీరు వెళ్తారా అంటే దేవుడే ఎరుగునని చెప్తారు. కాబట్టి ఎవరిని మనము ఏం చేయొద్దు, న్యాయం తీర్చొద్దు. ఎటువంటి సంఘములోనూ, ఎటువంటి డినామినేషన్లోనూ కొంతమందిని దేవుడు ఉంచుతాడు, తన కోసమై ఉంచుతాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. సో సార్దిస్లో ఉన్నారు. తర్వాత వీరిలో ఉన్నటువంటి లోపమేంటి అని చూసినట్లయితే, వీరు మెలకువగా ఉండి చావునకు తగిన వాటిని స్థిరపరిచి, నీవు అడిగి పొందుకునిన వాటిని జ్ఞాపకము చేసుకుని అనుసరించి మారుమనసు పొంది మెలకువగా ఉండని ఎడల. వీరి యొక్క సమస్య ఏంటంటే, సంఘము నిద్రిస్తూనే ఉంది, ప్రాణముంది, కానీ మూమెంట్ లేదు, వీరిలో చలనం లేదు, ఎటువంటి చలనము లేదు. ఇదే మరి కొన్ని సంఘాలను చూసినట్లయితే వారికొక గుంపుంటుంది. వారి పరిచర్యను బట్టి వారు తృప్తి పొందుతారు, కాని వారి వలన ఒక ఉద్యమం ఉందా అని చూసినట్టయితే ఒక ఉద్యమం ఉండదు. సరే, ఆ సంఘంలో కూర్చుని మీరు వాక్యం విని చూడండి. ఆ వాక్యం వినడం ద్వారా మీకేమైనా ఉద్యమం వస్తుందా అంటే రాదు. మీ ఆత్మతో అది మాట్లాడుతుందంటే మాట్లాడదు. ఒక సంఘం అనేది ఎలా ఉంటుందని అడిగినట్లయితే, ఒక బాధ్యతకు ఒక ఆరాధన ఒకటి జరుగుతుంది. వెళ్తారు, ఒక 4 పాటలు పాడతారు, ఒక కీర్తన చదువుతారు, ఒక ప్రసంగం చేస్తారు, కానుకేస్తారు, వస్తారు. ఇప్పుడు నేనెందుకు చర్చికి వెళ్ళాను? అక్కడ ఒక చలనం ఉండాలి కదా, ఏదో చలనం ఉండాలి కదా. ఆ చలనమే లేకుండా నేను సంఘానికి వెళ్లడంలో ప్రయోజనమేంటి? ఇప్పుడు మీరు బిడ్డను స్కూలుకు పంపుతున్నారు, తాను అక్కడికి వెళ్ళి ఏదో నేర్చుకుని వస్తేనే కదా ఏమాత్రం తనకి
మనం పంపించడానికి ఒక అర్థం ఉంటుంది. స్కూల్లోనే తరగతి తర్వాత తరగతి ఉంటుంది. ఒక ప్రమోషన్ అనేది వస్తుంది, తర్వాత స్థాయికి వెళ్తాము. అలా కాకుండా 25 సంవత్సరాలుగా అదే స్థాయిలోనే ఉంటూ ఎటువంటి మార్పు లేకుండా బట్ వీఆర్ క్రిస్టియన్స్ అనేటువంటి ఒక పరిస్థితి. అదే ఈ సంఘం యొక్క స్థితి. ఇటువంటి సంఘాలు ఈనాటికి ఉన్నాయి. వీరిని మనం చూసినట్లయితే తరాలు తరాలుగా అందులో సభ్యులుగా ఉంటారు. అయితే ఆత్మీయ ఎదుగుదల ఏమని చూస్తే ఏమీ ఉండదు. అక్కడికెళ్ళి కూర్చుని మాట్లాడితే 23వ కీర్తన మాత్రం చెప్తారు. అంతకంటే ఎదురు చూస్తే మొదటి కీర్తన చెప్తారు. అయితే అటువంటి సంఘాలను కూడా చూసినట్లయితే ఆరంభించినప్పుడు త్యాగంతో ప్రారంభించి ఉంటారు, ఒక దర్శనంతో ప్రారంభించి ఉంటారు, ఒక లోతైన, అదే మీరు చెప్పారు కదా, అక్కడ అభినందించదగినది. వీరి యొక్క ప్రారంభము చాలా చక్కగానే ఉంటుంది. చాలా లోతుగా త్యాగం చేసి దేవుడు ఒకరిని ప్రారంభానికి అనుమతిస్తున్నాడంటే, ఒకరిని ప్రారంభింపజేస్తున్నాడంటే వారి ద్వారా ఆయన ఏదో ఒకటి ఎదురు చూస్తున్నాడు. వారసత్వం ఉంది. చివరిగా వారి యొక్క త్రోవను విడిచి మారిపోతారు. అందువల్ల విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడు. మీరు విశ్వాసమును ప్రారంభించట గొప్ప విషయమైతే దానిని కొనసాగించటం అంతకంటే గొప్ప విషయం. రిలే రేసులో మొదటివాడు వేగంగా పరిగెత్తినా పరిగెత్తకపోయినా చివరిగా పరిగెత్తేవాడు వేగంగా పరిగెత్తాల్సిందే. అప్పుడు మనము అంత్యకాలంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక సంఘము ఉంటే ఎలా ఉంటుంది? కరెక్ట్. అట్లే ఒక పడుకునే ఉంటుంది, ఎటువంటి మార్పు ఉండదు సంఘంలో. కరెక్ట్. కానీ వీరందరికీ ఎలాగుంటుందంటే, మేమందరము కూడా ఎప్పటి వారమో తెలుసా మీకు అని చెప్తుంటారు. నేను చెప్తాను, అక్కడ కూర్చున్న ఏలీ వృద్ధుడు, లోపలున్న సమూయేలు చిన్నవాడు. దేవుడు ఏలితో మాట్లాడుతున్నాడా, సమూయేలుతో మాట్లాడుతున్నాడా? అదే ప్రశ్న. ఎంతో అనుభవంతో కూడిన ఏలితో మాట్లాడాలి న్యాయంగా, కాని మాట్లాడేది సమూయేలుతో. కారణం, ఏలితో మాట్లాడాలనేది కాదు దేవునికి. ఏలి విని మాట్లాడే స్థితిలో లేడు. ప్రధాన యాజకుడు, చీఫ్ ప్రీస్ట్ అతను. అనేక సంవత్సరాల అనుభవం. ఆ ఇశ్రాయేలీలందరికీ కూడా ఉండేటువంటి ఒకే ఆ గుడార మందిరానికి ప్రధాన యాజకుడు. కాని దేవుడు ఆయనతో మాట్లాడలేదే. కారణమేంటి? ఏలి కన్నులు మందగిల్లాయి. ఏలి చివరికి దేవుని చూడలేని స్థితిలో ఉన్నాడు, వినలేని స్థితిలోకి వెళ్ళాడు. ఇదే పరిస్థితిలో సంఘముంది. అందుకే దేవుణ్ణి చూచినట్లయితే చర్చికి బదులుగా ఎవరెవరినో ఎన్నుకుని ఉపయోగిస్తున్నాడు. నేను చెప్తాను, ఒక్కో కాల వ్యవధిలో దేవుడు ఒక్కొక్కరిని ఎన్నుకుని ఉపయోగిస్తాడు. ఈనాటికి దేవుడు అన్ని జనులను ఎన్నుకుని ఉపయోగిస్తున్నాడు. కారణము, వీరిలో కార్యాలు ఈ విధంగా ఉన్నాయి. సరే, ఇప్పుడు దీంట్లో ప్రతిఫలం ఏంటనేది చూద్దాం. ప్రతిఫలం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దీనిని గురించి గతంలో కూడా చెప్పాను. ఇన్ని తప్పిదాలున్నప్పటికీ వారికొక ఎంపిక ఇస్తున్నాడు చూడండి. ఒకవేళ మారు మనసు పొందితే ఇలాగుంచి ఉన్నాను అని చెప్పి అతనికి ఒక బహుమతి. ఈ యొక్క ప్రతిఫలం వరకు చూసినట్లయితే, జయించువాడు అలాగున తెల్లని వస్త్రం ధరించుకొనును, నా తండ్రి ఎదుట అతని యొక్క పేరును ఏమి చేస్తాను, ఒప్పుకుంటాను అని దేవుడు చెప్తున్నాడు. తెల్లని వస్త్రము ధరింపజేయుట అనగా ఏమిటని చెప్పినట్టయితే, ఇది వచ్చి పెండ్లి కుమార్తెకు వరుడు ఇవ్వగలిగినటువంటి ఒక బహుమతి అని అర్థం. ఆ ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం చెప్తుంది, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. ఆ నిర్మలమైన బట్టలు పరిశుద్ధుల యొక్క నీతిక్రియలే అని రాయబడింది. ఇది వచ్చి వధువుకు వరుడు ఇచ్చేటువంటి బహుమతి. ఒక డ్రెస్ ధరింపజేస్తున్నాడు. ఆ డ్రెస్ ఎలాగుంటుందని అడిగినట్లయితే సన్నపు నారబట్టలని ఉంటుంది, ఇంగ్లీష్లో లినిన్ అని ఉంటుంది అనుకుంటాను. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములు నైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను. ఫైన్ లినెన్ క్లాత్. అది చూసినట్లయితే సాధారణంగా ఈ వస్త్రము తెల్లగా ఉంటుంది, లినెన్ క్లాత్ చూడటానికి సన్నగా పలుచుగా ఉంటుంది. అవును. దాని యొక్క అర్థం ఏంటని చూస్తే, సాధారణంగా మనమందరము చూసినట్లయితే తమ యొక్క భార్యలకు ఎవరికైనా ఒక బట్టలు కొనేప్పుడు పలుచుగా తీసుకోము, కొంచెం మందంగా కొంటాం. డ్రెస్ యొక్క ఉద్దేశమే శరీరాన్ని కప్పుకోవడానికి. కరెక్ట్. మీరు సన్నగా వేసుకుంటే అది శరీరానికి ఏమవుతుంది, కనబడుతుంది, తెలుస్తుంది. కాని ఇక్కడ వరుడు తన వధువునకు ఏం చేస్తున్నాడు? సన్నపు నారబట్టలిస్తున్నాడు. నారబట్టలు, లినిన్ క్లాత్. దాని యొక్క అర్థం ఏంటంటే, ఈ వస్త్రాన్ని ధరించు, నీలో ఉన్న మాంసము తెలియదు, ఎందుకంటే నీలో మాంసమే ఉండదు. నా వధువుకి మీరు ధరింపజేసినట్లయితే నా వధువుకి మాంసం తెలిసేటువంటి వీలే లేదు, ఎందుకంటే ఆమె మీద అలాంటి నీతి ఉంది. అదెలాగంటే 100% ఆత్మీయతలో ఉన్నట్టు. ఒక ముసుగులో కప్పబడి ఉంది. ఒక ముసుగులో, ఆత్మీయ ముసుగులో ఉంది. లోపల ఆమెకేమీ లేదు, మాంసిక ఆలోచన లేదు, శరీర సంబంధమైనవి లేదు, ఏది కూడా లేదు అని చెప్తున్నాడు ఇక్కడ ఈ స్థలంలో. దీనినే తెల్లని వస్త్రము ధరింపబడును. అదేమంటే ఆ యొక్క వరుడు వధువునకు ఇచ్చేటువంటి ఒక గొప్ప బహుమతి. దానినే ఇక్కడ ఈ విధంగా చెప్పబడుతుంది. ఈ బహుమతి చాలా ప్రత్యేకమైందిగా ఉంది. అవును, దీని యొక్క కొనసాగింపే అక్కడ ఉంటుంది. సో ఇది ఒకటి. రెండవదిగా, ఆ జీవగ్రంథములో నుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టగా, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును.
ఇది దానికంటే కూడా ఎంతో తండ్రి ప్రశస్తమైనది. ఎదుట ప్రత్యేకంగా చెప్పడానికి కారణమేంటి? తండ్రి ఎదుట అనగా మనకు సువార్తలో ఉంది, మనుషుల ఎదుట నా నామమును ఎవరు ఒప్పుకొందురో వానిని తండ్రి ఎదుట ఒప్పుకొందును. ఆయనను సరైంది ఒప్పుకుంటానని చెప్పొచ్చు. ప్రభు సెలవిచ్చాడు. అప్పుడు ఈ స్థలములో ఈ మనుష్యునకు ముందరగా యథార్థమూ నీతిగల సాక్షిగా నిలబడి, దేవునికై సాక్షిగా నిలబడినవారు, దేవుని యొక్క నామమును హెచ్చించినవారు, ఇంకా చెప్పాలంటే ఆయనకి సువార్త పనిచేసినవారు, అటువంటి వారిని నా తండ్రి ఎదుట ఏం చేస్తాను? హెచ్చించి చెప్తాను. అప్పుడు ఈ సంఘము ఎలాగ ఉండిందని అడిగినట్లయితే, ఒక నిద్రించుచున్న సంఘము. నీవు లెమ్ము, దేవుడు చెప్తున్నాడు, నీవు మేల్కొని చావునకు లోనయ్యే వాటిని స్థిరపరచు, నీవైపు బలహీనంగా ఉన్నవి బలపరచు, బలపరిచి నీవు జీవంతో ఉన్నావని తెలియజేయి. అలాగ చూపించేప్పుడు నిన్ను నా తండ్రి ఎదుట తీసుకెళ్లి చెప్తాను. దాని అర్థమేంటంటే చారిత్రాత్మకంగా చెప్తాను, పడిపోయి ఉన్నటువంటి ఆ సంఘాన్ని మార్టిన్ లూథర్ లేపి నిలబెడుతున్నాడు. నిలబెట్టి సంఘమన్నది అందరు మనుషుల ఎదుట ప్రపంచమంతటిలో క్రైస్తవ్యం యొక్క మరొక స్థాయి సాధిస్తుంది. లేకుంటే సంఘమనేదే ఉండేది కాదు. అలాగొస్తూ ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితి సంఘము పొందుకున్నప్పుడు, దేవుడు పరలోకములో దానికి కారణమైన వారి పేర్లను దేవుడక్కడ తీసుకెళ్లి చెప్తాడు. ఈనాటికి అనేక స్థలాలలో వచ్చి ఇదే సమస్య. ఆ చోట అనేకులు లేచి దేవుని నామము కొరకై వైరాగ్యముగా నిలబడుతున్నారు. నేను చెప్పేటువంటిది సువార్త కాదు, అనేక ప్రాంతాలలో ఆత్మీయ సంఘాలు. అప్పుడు ఆ విప్లవానికి కొంతమంది లేపబడతారు. ఆ విప్లవానికి లేపబడినప్పుడు నేను చెబుతాను, విప్లవం వద్దు, పరివర్తన కొరకు మాట్లాడండి. విప్లవానికై మాట్లాడినప్పుడు ఏమవుతుందని మీరడిగినట్లయితే, ఎదుట ఉన్నవారికి అది ఒక వాదనగా మారుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఒక ఉదాహరణ కనుకోండి. ఇప్పుడు జాతి ఉండకూడదని ఎవరన్నా చెప్పారనుకోండి, నీ దగ్గర జాతి ఉంది, నువ్వు జాతిని విడవాలి అని చెప్పేదానికంటే ఇతన్ని లోపల మార్చారనుకోండి, ఆటోమేటిక్గా అతనికి ఆ ఆలోచన పోతుంది. వెలుపల అతనికి విడిచిపెట్టమని చెప్పేది విప్లవం, లోపల నుండి విడిచిపెట్టమనేది రూపాంతరం. వాని లోపల విడిచిపెట్టాడంటే వాని భవిష్యత్తుకు అది ఉండదు, వాని సంతతికి అది ఉండదు. లోపల మార్పు పొందినది ఆ అవసరం. లోపల మారాలి. బయట మార్పు పొందితే ఒకవేళ అతడు మన దగ్గర అబద్ధం చెప్పి ఉండొచ్చు, అవును. మరలా మరొక స్థలానికి వెళ్లి తనకుందని చూపించుకోవచ్చు. తను మాత్రమే కాదు, తన సంతతిని కూడా అదే విధంగా పెంచుతాడు. కాబట్టి విప్లవం ఎప్పుడు కూడా తాత్కాలికమైన ఫలితాన్నిస్తుంది గాని నిలకడగా ఉండదు. రూపాంతరమే చివరి వరకు ఉంటుంది. అందువల్ల దేవుడు చెప్తున్నాడు, అలాగున్నటువంటి సంఘాన్ని నా తండ్రి ఎదుట తీసుకెళ్లి ఉంచుతానని చెప్తున్నాడు. చాలా ఆసక్తిగా ఉంది. అదే కాకుండా సార్దిస్ సంఘం ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం అని చెప్పొచ్చు. అనేక విషయాలు ఈరోజు నేర్చుకున్నాం. ఈ భాగంలో వినేవారికి ఈ సార్దిస్ సంఘం ఈ విషయం నేర్చుకునే దానికంటే నేను ఈ నాణ్యతను అత్యధికంగా పెంచి నేను చేపట్టి రూపాంతర స్థితికి నేను వెళ్ళాలని ప్రేక్షకులకు ఒక ప్రార్థనతో మీరు ముగిస్తే బావుంటుందనుకుంటున్నాను. ఎటువంటి పరిస్థితిలోనూ దేవునికి వైరాగ్యంగా నిలబడండి. అంటే ఇంతే, దీనికి పైన అవకాశమనేది లేనే లేదు అనేటువంటిది దేవుని దగ్గర లేదు. నేనెప్పుడు చెప్తాను, దేవుని దగ్గర అంతమే లేదు, ఒక వలయమే. అక్కడొక మార్గం ఉంచి ఉంటాడు. లాజరుకు సమాధియే అంతము, దేవునికి సమాధి అనేది అంతము కాదు. అక్కడ్నుండి అది తెరుస్తాడు. కరెక్ట్. అటువంటిదే. సో ఒక ఆత్మీయ పరంగా గాని లోకానుసారమైన గాని ఏ స్థాయి అయినప్పటికీ మిమ్మల్ని మరలా జీవముతో తీసుకుని వచ్చుటకు సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. అదే చెప్తున్నాడు, అటువంటి ఎదురుచూపు కలిగి ఉండమంటున్నాడు. ప్రార్థించుకుందామండి. మా మంచి తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సంఘములు సరే, సంఘములో భాగస్థులుగా ఉన్న మేము నీ కొరకు వైరాగ్యముగా ఉండేటువంటి ప్రభువా, మేము మేల్కొని మృతులైన వారి వలె ఉండకుండా లేచి ప్రకాశించి వైరాగ్యముగల సాక్షులుగా నిలబట్టకు కృపను అనుగ్రహించుము. లేపి ఉపయోగించుకోండి, మీ చేతులకు అప్పగిస్తున్నాం. దీనిని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ అటువంటి వైరాగ్యముగల వారిగాను, మార్టిన్ లూథర్లో చెలరేగిన ఆ వైరాగ్యముగల ఆత్మతో మాలోను ప్రతి ఒక్కరిలోనూ లేచుటకు అంత్యకాలములు ఉజ్జీవమునకు అది కారణమగునట్లు ప్రభువా మమ్మల్ని లేపి ఉపయోగించుకోండి. మా ప్రేమగల ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి.